Hello, and welcome to previous year's questions of the forest mensuration. ఈ వీడియో కొంచెం పెద్దది, బట్ విల్ కవర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, సో బేర్ విత్ మీ, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది దీంట్లోని. సో విల్ ప్రొసీడ్ అండ్ జంప్ ఇన్ టు ఇట్. ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, ఎంతో బాగుంటుంది కూడాను, ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. ఓకే, జస్ట్ a minute, I have to check all the connections are proper or not. Yeah, they are proper. So we'll dive into it. First question: the branch of forestry which deals with the determination of dimension, form, age and increment of single trees stands of the whole woods either standing or after felling. ఇక్కడ డిమెన్షన్ అని అన్నాడు అంటేనే చూసుకోండి, మెజర్మెంట్ అని అర్థం. ఓకే, సో మెజర్మెంట్స్ ఎప్పుడు చేసేది కూడా డెండ్రోమెట్రీలో చేస్తారు. డెండ్రాలజీ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వుడీ ప్లాంట్స్. అది డెండ్రాలజీ. డెండ్రోమెట్రీ వచ్చేసరికి ఇట్స్ డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్ అండ్ ఫార్మేజ్. ఇది మెజర్మెంట్స్ చేస్తారు, అందుకనే డెండ్రోమెట్రీ అన్నారు. వుడీ ప్లాంట్స్ కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇది, ఆ బ్రాంచ్. సో థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ది సైన్స్ టు డిటర్మైన్ ది డైమెన్షన్స్ ఫ్రమ్ వాల్యూమ్, ఏజ్ అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఇండివిజువల్ ట్రీస్ అండ్ ది ఫారెస్ట్ క్రాప్ ఇస్ కాల్డ్. డైమెన్షన్స్ అన్నాడంటే మెన్సురేషన్ అని అర్థం. మెన్సురేషన్ అనేది లాటిన్ వర్డ్ ఫర్ మెజర్మెంట్. ఓకే, మెన్ష్యూర్ అని లాటిన్ వర్డ్ దగ్గర నుంచి వచ్చింది మెన్సురేషన్ అనేది. ఓకే, అంటే మెజర్మెంట్. సో డైమెన్షన్స్ అన్నాడంటే చాలా ఫాస్ట్ మెన్సురేషన్ వెళ్ళిపోయింది. బ్రాంచ్ ఆఫ్ ఫారెస్ట్రీ దట్ డీల్స్ విత్ ది మెజర్మెంట్ ఆఫ్ ట్రీస్. ఇది కూడా మెజర్మెంట్ అంటున్నాడు, చూసారా? మెజర్మెంట్ అంటే మెన్సురేషన్. మెన్సురేషన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మెన్సురా, means measure. Forest mensuration aims at relative accuracy. ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ అనేది చేయగలుగుతాం, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. బట్ రిలేటివ్ యాక్యురసీ అంటే ఇది వరకు చేసిన మెథడ్ తో పోలిస్తే ఇప్పుడు చేయబోయే మెథడ్ ఇంకొంచెం యాక్యురేట్ గా అలా డెవలప్ అవుతూ ఉంటుంది. సో రిలేటివ్ యాక్యురసీ అనేది మెయిన్ గా ఎయిమ్ అనేది చేస్తూ ఉంటాం. అబ్సల్యూట్ యాక్యురసీ ఎప్పుడు ఎయిమ్ చేయలేం అంతలాగా. ఓకే, the error caused by the instrument, the user and the weather condition is called as. ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాడు, లేదా యూజర్ తో అంటున్నాడు, లేదా వెదర్ కండిషన్ తో ఉంది అని అంటున్నాడు. ఇది ఏంటి అంటే గనక ఐ థింక్ ఇట్స్ మెయిన్లీ డ్యూ టు ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. లెట్స్ సీ ఇట్, వాట్ వుడ్ బి ది ఆన్సర్. ఐ థింక్ ఇట్స్ కాల్డ్ as ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. మెయిన్ గా వచ్చేసరికి ది ఎర్రర్ కాజ్డ్ బై ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాడు. సో ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్, బట్ యూజర్ చేస్తే పర్సనల్ ఎర్రర్ అవ్వాలి. వెదర్ కండిషన్ తో చేస్తే కనుక అది కూడా ఇన్స్ట్రుమెంట్ మీద ప్రభావం చూస్తుంది, కాబట్టి దానికి సంబంధించిన వెదర్ కండిషన్స్ ఎర్రర్ డ్యూ టు అబ్జర్వేషన్ అని చెప్పొచ్చు. బట్ హియర్ ది ఆన్సర్ ఇస్ గివెన్ యాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. సో లెట్స్ ప్రొసీడ్. ఇన్ ది బ్రిటిష్ సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ గర్త్ మెజర్మెంట్ అనేది ఫీట్ లో ఉంది. గర్త్ మెజర్మెంట్ ఫీట్ లో ఇస్తాడు వీడు. గర్త్ అంటే ఏంటండి? సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఏంటండి? పై ఇంటూ డి. ఓకే, ఇది హాపస్ వాల్యూమ్ చెప్పండి. హాపస్ వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి G/4 quarter of girth whole square into H, height of the tree. Hoppus volume. Okay, Hoppus volume is equals to, okay, diameter at the breast height of the trees is measured by diameter tape తో గానీ క్యాలిపర్ తో గానీ రెండింటితోనూ మెజర్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్ యాక్యురేట్ వచ్చేసరికి డయామీటర్ టేప్. సో అది ముందర, బట్ డయామీటర్ ఆఫ్ క్యాలిపర్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ ది DBH డైరెక్ట్లీ. ఇది వచ్చేసరికి మీకు చెప్పండి ఏంటన్నది. ట్రీ క్యాలిపర్ ఉపయోగిస్తారు. మిగిలినవన్నీ కూడా హైట్ ఆఫ్ ది ట్రీకి ఉపయోగిస్తారు, కానీ డయామీటర్ అట్ ది బ్రెస్ట్ హైట్ కి ఉపయోగించరండి. క్లినోమీటర్ కానీ హిప్సోమీటర్ కానీ ఆల్టిమీటర్ కానీ హైట్ ఆఫ్ ది ట్రీకి ఉపయోగిస్తూ ఉంటారు. ట్రీ క్యాలిపర్ వచ్చేసరికి డైరెక్ట్ గా డయామీటర్ అనేది ఇస్తూ ఉంటుంది అట్ ది బ్రెస్ట్ హైట్. At what height the diameter is at breast height is measured 1.37 meters.
When the tree diameter is measured at 1.37 meters above the ground level, the measurement at this height is called as the diameter at best height. Okay, on a sloping ground, the dBH is measured on the uphill side, but on plain ground, dBH of a leaning tree is measured. అంటే ఒక ఉంది ఫ్లాట్ గ్రౌండ్ ఉంది, కానీ ట్రీ వచ్చేసరికి లీనింగ్ గా ఉంది. సో లీనింగ్ గా ఉన్నప్పుడు దీనికి యాక్సిస్ ఏదైతే ఉందో ఆ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా మెజర్ చేస్తారు. ఈ స్టెమ్ యాక్సిస్ అంటారు దీన్ని. ఆ స్టెమ్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా మెజర్ చేస్తారు. సో ద ఆన్ ది సైడ్ ఆఫ్ ది లీన్ ఇది ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, ఆన్ ది సైడ్ ఆఫ్ ది లీన్ అక్కడికి వచ్చేసరికి అలా మెజర్ చేస్తారు. డై అట్ ది బెస్ట్ హైట్ అనేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్విప్మెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది హైట్ ఆఫ్ ద ట్రీస్. సో ఇక్కడ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు, బట్ మెయిన్ గా వచ్చేసరికి క్లీనోమీటర్ తెలుసు మనకి. ఓకే, అండ్ యాబ్ని లెవెల్ కూడా ఒక్కోసారి ఉపయోగిస్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్ ఈస్ హియర్ హిప్సోమీటర్ అండ్ ఆల్టిమీటర్. హిప్సోమీటర్ ఆల్టిమీటర్ ఇవన్నీ కూడా యాబ్ని లెవెల్, ఇవన్నీ కూడా హైట్ ఆఫ్ ది ట్రీ మెజర్మెంట్ కు ఉపయోగిస్తూ ఉంటారు. ఇన్ ఏ ట్రీ క్రిస్ట్ అండ్ హిప్సోమీటర్ ఇస్ యూజ్ టు మెజర్. హిప్సోమీటర్ అంటే హైట్ అంటే అర్థం. సో 14th వచ్చేసరికి 4. ఓకే, జస్ట్ మినిట్. సో 14th వచ్చేసరికి 4. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాగా ఆల్టిమీటర్ ఇస్ ఇన్ ఇన్స్ట్రుమెంట్. ఆల్టిమీటర్ అన్న హైటేనండి, ఆల్టిమీటర్ అన్నా కూడా హైటే. So it's used for measuring height of the trees. The thickness of the bark in the trees can be measured by Swedish bark gauge అండి. మన ట్రీ పైన చూస్తే ఇలా వుడ్ ఉంటుంది, దాని పైన ఇలా 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 బార్క్ ఉంటుంది. ఈ బార్క్ ఎంత థిక్నెస్ ఉన్నది అన్నది చిన్న బోర్ తొలిచి చేస్తూ ఉంటాం. ఈ బార్క్ అనేది, బార్క్ గేజ్ అనేది చూడడానికి ప్రెస్లర్ బోరల్ లాగే ఉంటుంది, బట్ ఇట్ ఓన్లీ డిరైవ్స్ ది బార్క్ శాంపిల్. సో స్వీడిష్ బార్క్ గేజ్ అనేది ప్రెస్లర్ బోరల్ లాగా పొడుగ్గా ఉండదు, పొట్టిగా ఉంటుంది. సో స్వీడిష్ బార్క్ గేజ్ అనేది ఉపయోగిస్తారు. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ ది బార్క్ థిక్నెస్. బార్క్ థిక్నెస్ ఉపయోగించడానికి వచ్చేసరికి బార్క్ గేజే చేస్తూ ఉంటారు. సో 17th ఈజ్ ది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద హైట్ ఆఫ్ ద బోల్. బోల్ అంటే ఏం లేదండి, బోల్ ఈజ్ నథింగ్ బట్ ట్రంక్ ఆఫ్ ద ట్రీ or woody part of the tree. Woody part of tree which has no vegetation. అంటే ఒక ట్రీ తీసుకున్నారనుకోండి, ఇలా ఉంది. ఓకే, ఇదంతా వెజిటేషన్ ఉన్న పార్ట్. ఈ వెజిటేషన్ లేని ఈ వుడ్డి పార్ట్ చూడండి, దీన్నే బోల్ అంటారు. ఓకే, సో the height of the bowl from the ground level up to the point where the average diameter over the bark is 20 cm is called as. ఏంటి దానికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ the height of a standard timber pole. సెకండ్ వన్. సో వాడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డయామీటర్ వచ్చేసరికి సంథింగ్, ఏదో ఒక డయామీటర్ దగ్గర ఏదో సంథింగ్ ఉంటుంది. ఈ బోల్ హైట్ మాక్సిమం దగ్గర వచ్చేసరికి అక్కడ డయామీటర్ D2 ఉంటుంది. ఈ D2 అనేది కనీసం 20 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్క్లూడింగ్ బార్క్ కనీసం 20 సెంటీమీటర్స్ ఉండాలి. లేకపోతే అక్కడ ఉన్నంత వరకే కట్ చేస్తారు. లేకపోతే ఈ 20 సెంటీమీటర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనీసం 20 సెంటీమీటర్స్ ఎక్కడైతే వరకు ఉంటుందో అక్కడ వరకు కట్ చేసి ఈ వుడ్ ని ఉపయోగించుకుంటూ ఉంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కి, పోల్స్ కి, టింబర్స్ కి, వాటన్నిటికీ కూడా. సో హైట్ ఆఫ్ ది స్టాండర్డ్ టింబర్ పోల్ వచ్చేసరికి ఎప్పుడు కూడా కనీసం 20 సెంటీమీటర్ అనేది టాప్ డయామీటర్ ఉండాలి. ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు కట్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, లారీస్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ మీన్ హైట్ అండి. ఇది వాల్యూమ్ మీన్ హైట్ అనేది వస్తూ ఉంటుంది మనకి. లారీస్ ఫార్ములా అనేది, లారీస్ ఫార్ములా చెప్పండి, హైట్ ఎలా మెజర్ చేస్తాం? సిగ్మా ఆఫ్ డయా ది డిఫరెంట్ పార్ట్స్, ఓకే, ఇంటూ what do you call it, just a minute,
నేను ఫార్ములా మర్చిపోయాను, సారీ. సో ఫార్ములా కరెక్ట్ వచ్చేసరికి సిగ్మా ఆఫ్, జస్ట్ మినిట్, సిగ్మా ఆఫ్ basal area into height at different parts of the tree divided by sigma of basal area. ఓకే, దీన్ని బట్టి మనకి వెయిటెడ్ యావరేజ్, వాల్యూమ్ వెయిటెడ్ హైట్ యావరేజ్ అనేది వస్తూ ఉంటుంది. వాల్యూమ్ వెయిటెడ్ హైట్ యావరేజ్ అనేది వస్తూ ఉంటుంది లారెస్ ఫార్ములా ఉపయోగించి. ఓకే, సో which of the following is instrument is used to measure the height is based on the trigonometric principles. ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి బ్రాండిస్ హిప్సోమీటర్ అనేది మెయిన్ గా ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ని ఆధారంగా చేసుకుని చేస్తూ ఉంటారు. సో బ్రాండిస్ హిప్సోమీటర్ అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ క్రిస్టన్ హిప్సోమీటర్ when the distance between the inner edges is 33 cm, what should be the length of graduated staff? అంటే 3.6 meters అనేది గ్రాడ్యుయేటెడ్ స్టాఫ్ స్టాండర్డ్ లెంత్ అనేది ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లెంత్ ఆఫ్ ది గ్రాడ్యుయేటెడ్ స్టాఫ్ స్టాండర్డ్ లెంత్ వచ్చేసరికి గ్రాడ్యుయేటెడ్ స్టాఫ్ స్టాండర్డ్ లెంత్ వచ్చేసరికి అండి 3.6 meters. ఓకే, సో ఇన్నర్ ఎడ్జెస్ అంటే లోపల ఉన్న లీస్ట్ కౌంట్ అనుకోవచ్చు మనం సపోజ్. సో లీస్ట్ కౌంట్ ఈజ్ 33 centimeters. ఓకే, సో దీన్ని బట్టి ఇది ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మామూలుగా వచ్చేసరికి when a cross sectional area at the midway point from the ends of a log is multiplied with log length to find out its volume, it is done by using, చెప్పండి వాడు ఏమన్నాడు, when a cross sectional area at the midway point from the ends of the log is multiplied with log length to find out its volume is known as, చెప్పండి హ్యూబర్సా సెమలియన్సా? మిడ్వే పాయింట్ అంటున్నాడు వాడు, యావరేజ్ అని అంటలేదు. సో హ్యూబర్స్ ఫార్ములా, హ్యూబర్స్ ఫార్ములా ఏంటండి, పెరాబులాయిడ్ షేప్ అని అజ్యూమ్ చేసుకుంటుంది ట్రంక్ది. ఏరియా అట్ ది మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని హైట్ ఆఫ్ ద ట్రీతో మల్టిప్లై చేస్తారు. సెమలియన్స్ ఫార్ములా వచ్చేసరికి సెమలియన్స్ ఫార్ములా ఏంటి, ఏరియా అట్ ది టాప్ ప్లస్ ఏరియా అట్ ది బాటమ్ డివైడెడ్ బై 2 ఇంటూ హైట్ అది. ఓకే, నెక్స్ట్ న్యూటన్స్ ఫార్ములా వచ్చేసరికి అది నియోలాయిడికల్ షేప్ ను అజ్యూమ్ చేసుకుని ఏరియా అట్ ది టాప్ ప్లస్ 4 ఇంటూ ఏరియా అట్ ది మిడ్ బేస్ ప్లస్ ఏరియా అట్ ది బాటమ్ డివైడెడ్ బై 6 ఇంటూ హైట్. విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఫర్ వాల్యూమ్ ఎస్టిమేషన్ ఇన్ ది ఫ్రస్ట్రమ్ షేప్ ట్రీస్? ఫ్రస్ట్రమ్ అన్నాడు. ఫ్రస్ట్రమ్ అంటే ఏంటండి, ముందుగా వచ్చేసరికి ఒక సిలిండర్ షేప్ మాదిరిగా అని అర్థం. సో సెమిలియన్స్ ఫార్ములా ఏంటి అసలు, సెమిలియన్స్ ఫార్ములా అనేది సిలిండర్ షేప్ మాదిరిగా అన్నది ఊహించుకుని దాన్ని బట్టి ఏరియా అట్ ది టాప్ ప్లస్ ఏరియా అట్ ది బాటమ్ డివైడెడ్ బై 2 చేసి దాన్ని హైట్ ఆఫ్ ది ట్రీతో మల్టిప్లై చేస్తూ ఉంటారు సెమిలియన్స్ ఫార్ములాతో. సో సెమిలియన్స్ ఫార్ములా ఫ్రస్ట్రమ్ షేప్ ట్రీస్ కి ఉపయోగిస్తూ ఉంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది గర్త్ వాల్యూమ్ ఆఫ్ ఎ లాగ్? సో బేసిక్ గా అయితే G/4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్, బట్ ఒక్కోసారి కరెక్షన్ ఫ్యాక్టర్ ఇస్తే 1.11 డివైడ్ తో చేస్తారు, లేదంటే G²/4 ఇంటూ G/4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇదే స్టాండర్డ్ క్వార్టర్ గర్త్ వాల్యూమ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ట్రూ వాల్యూమ్ డస్ క్వార్టర్ గర్త్ వాల్యూమ్ ఫార్ములా ఎస్టిమేట్? చెప్పండి, దీనికి ఆల్రెడీ మనం ఇదివరకు అన్ని మెజర్మెంట్స్ అదే అన్ని క్యాలిక్యులేషన్స్ చేసాం. ఇట్స్ 78.5% అండి. ట్రూ వాల్యూమ్ అంటే ఏంటండి, πd² ఇంటూ హెచ్. హాపస్ వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, G/4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. G అంటే ఏంటండి πd, D అంటే ఏంటండి G/π. ఓకే, సో టీవీ ట్రూ వాల్యూమ్ అంటే π/4 ఇంటూ G/π హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఓకే, దాన్ని బట్టి ఏమైంది G²/4π ఇంటూ హెచ్ టీవీ అంటే. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఏంటి అని చూసుకుంటే కనుక టీవీ మైనస్ హెచ్వి డివైడెడ్ బై టీవీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు
g square by 4 pi into h minus g square by 16 into h divided by g square by 4 pi into h. అంటే g square 1 minus g square by 16 divided by g square by 4 pi. ఓకే, దాన్ని బట్టి ఏమైంది, pi 1 minus pi by 4. ఓకే, సో 1 minus pi by 4 into 100 వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 78.5% వస్తుంది. సో ట్రూ వాల్యూమ్ అనేది హాపస్ వాల్యూమ్ అనేది ట్రూ వాల్యూమ్ లోని 78.5% మాత్రం, 1 minus pi by 4 కదా, 1 minus ఇది 21.5% వస్తుంది. 21.5% వస్తుంది. అంటే ఎంత రిడక్షన్ వస్తుంది అన్నది గమనిస్తే కనుక మీరు 21.5% రిడక్షన్ అవుతుంది హాపస్ వాల్యూమ్ అనేది. సో ట్రూ హాపస్ వాల్యూమ్ అనేది 78.5% మాత్రమే ఎస్టిమేట్ చేస్తుంది. ఓకే, ట్రూ వాల్యూమ్ లో పోలిస్తే పర్సంటేజ్ ఆఫ్ ట్రూ వాల్యూమ్. లేకపోతే ఏం చేయొచ్చు మీరు, ట్రూ వాల్యూమ్ బై హాపస్ వాల్యూమ్, దట్ ఈస్ pi by 4. సో pi by 4 అంటే ఎంత వస్తుంది, 78.5%. Okay, next, the volume derived from the quarter girth formula is, it's always less than truer volume. Okay, 26th is the second option. And next one, the taper of the trees is the characteristic feature of all trees and described by the term form quotient. Form quotient, diameter at 50% height divided by the dia at dBh. ఇది ఫార్మ్ కోషంట్. ఇది టేపర్నెస్ ఆఫ్ ది ట్రీ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ ద ట్రూ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ టు దట్ ఆఫ్ ద ట్రీ వాల్యూమ్ టు ది సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ ది సేమ్ బేసల్ హైట్ అండ్ ఏరియా. సో అది మెయిన్ వచ్చేసరికి 28 is the first one option. ఓకే, అండ్ 28 is the fourth one option. నెక్స్ట్ వచ్చేసరికి which of the following formula represent between the relationship between form factor and volume. ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది ఒక కరెక్షన్ లాంటిది. సో కరెక్షన్ ఎప్పుడు కూడా మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్ అసలు ఏమవుతుంది, బేసల్ ఏరియా ఇంటూ హైట్ కదా. ఇప్పుడు కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా మల్టిప్లై చేయండి సరిపోతుంది అంతే. సో వాల్యూమ్ ఇస్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంటూ బేసల్ ఏరియా ఇంటూ హైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ఫార్మ్ కోషంట్? ఫార్మ్ కోషంట్ అంటే ఏంటి, the mid diameter divided by the diameter of the base height, that is dia at 50% height divided by dia at dBh. Okay, forest inventory is tabulated reliable satisfactory information related to వచ్చేసరికి the required unit and respects 31st వచ్చేసరికి I think it's a second option. Right, it's a second option, 31st వచ్చేసరికి. So second one is the right answer. And the sum by number or volume of all trees growing in a forest or a specified part is called as periodic block అంటారండి. దాన్ని ఒక పీరియాడిక్ బ్లాక్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి the sum and number or volume of the trees growing in a forest or a specified part is called as, దాన్ని ఏమంటారు, గ్రోయింగ్ స్టాక్ అని అంటారండి. ఓకే, సో గ్రోయింగ్ స్టాక్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్. ఓకే, దాన్ని ఒక పీరియాడిక్ బ్లాక్ అంటారు. ఆ ట్రీస్ అన్నింటినీ కూడా ఒక గ్రోయింగ్ స్టాక్ అని అంటూ ఉంటారు. ఓకే, జస్ట్ ఎ మినిట్. సో బేసిక్గా వచ్చేసరికి దీంట్లో మనం ఈ కంపార్ట్మెంట్ అంటే ఏంటి, లేకపోతే కూప్ అంటే ఏంటి, ఇది ముందే తెలుసుకుంటూ ఉన్నాం. కంపార్ట్మెంట్ అంటే ఇట్స్ అ లార్జ్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్. ఏదైతే మనం చెట్లు పెంచుతూ ఉంటామో ఇట్స్ అ లార్జ్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్. కూప్ అంటే స్మాల్ పోర్షన్ ఆఫ్ ది ఫారెస్ట్ డెసిగ్నేటెడ్ ఫర్ ఫెల్లింగ్. స్మాల్ పోర్షన్ డెసిగ్నేటెడ్ ఫర్ ఫెల్లింగ్ అంటే ఆ చెట్లను అక్కడ శుభ్రంగా కట్ చేసేసి చేసుకోవడానికి. ఓకే, అంటే ఇంకా ఫెల్లింగ్ చేయడానికి. కటింగ్ సెక్షన్ వచ్చేసరికి దీంట్లోని ఇది కూపు పాడడానికి ప్లస్ రీజనరేషన్ చేయడానికి, థిన్నింగ్ చేయడానికి, ఇవన్నిటికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది.
ఓకే, సో కటింగ్ సెక్షన్ ఇది. పీరియాడిక్ బ్లాక్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇట్స్ అ పార్ట్ డెసిగ్నేటెడ్ ఫర్ సమ్ 50 years లేకపోతే 20 years లేకపోతే 10 years ఏదో ఒక ఇయర్స్ దాన్ని డిరివేషన్ పెట్టుకుని ఆ పీరియాడిక్ బ్లాక్ లోని ఆ చెట్లు అనేది ఉంచడానికి పెంచడానికి చూస్తూ ఉంటారు. అంటే ఇది ఒక 10 years 20 years దీన్ని ముట్టుకోకూడదు, ఎందుకంటే తర్వాత కూప్ సెక్షన్ కింద మారుతుంది, కూపు చేసుకుని తర్వాత మనం అమ్ముకోవచ్చు దాంట్లో, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, సో కటింగ్ సెక్షన్ వచ్చేసరికి మెయిన్ గా ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ కూప్స్ కటింగ్ సెక్షన్ అని అంటూ ఉంటారు. ఓకే, అండ్ కూప్ వచ్చేసరికి ఒక స్మాల్ ఏరియా ఒక ఇయర్ లోని. ఓకే, సో అది. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్టాండ్ ఇట్స్ ఎ స్టాండింగ్ సెక్షన్. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ ఇన్వెంటరీ ఈజ్ సినోనిమస్ విత్ టర్మ్ ఏంటది? ఫారెస్ట్ ఇన్వెంటరీ అనేది వచ్చేసరికి ఇట్స్ ఎన్యూమరేషన్ ఆర్ టోటల్ కౌంట్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, సో 34th is the third answer. The systematic collection of data and forest information for assessment and analysis, it's a forest inventory. Okay, forest inventory ne antu untaru alaga. Okay, next one, what is the main purpose of forest inventory? To measure and classify forest resources, to count number of fallen trees, to record the species. Enti next first vachesariki forest inventory to measure and classify the forest resources. So 36th one is the right answer. Okay, next one, 37th, the number of sampling units that must be observed or measured over a given sampling survey depending on two factors, which are the variability of the character that should be measured, okay, and the precision required for the estimate. ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. Which of the following is not a part of random sampling? Stratified random, ఇది random sampling. మల్టీ-స్టేజ్ sampling, ఇది సార్ట్ ఆఫ్ random. మల్టీ-ఫేజ్, ఇది సార్ట్ ఆఫ్ random. సెలెక్టివ్ sampling వచ్చేసరికి ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ random sampling. సో 4th one is the right answer. Okay, and next to the proceed over. Which of the following are two main kinds of sampling used in forest inventories? మెయిన్ గా ఫారెస్ట్ దాంట్లోనే ర్యాండమ్ శాంప్లింగ్ లేకపోతే స్టేజ్డ్ శాంప్లింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో మెయిన్ గా దానికన్నా వచ్చేసరికి సిస్టమాటిక్ శాంప్లింగ్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే, సో ది ర్యాండమ్ అండ్ ది నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ are the two main kinds of the sampling used in forest inventories. Okay, which of the following sampling methods of the forest inventory described as the measurement of forest condition according to a fixed pattern, that is systematic sampling? Which sampling intensity in the forest inventory refers to what? Is the percentage of forest area included in the sample, that is termed as the sampling intensity. Is the percentage area of the population to be included in a sample? ఓకే, ఇది వచ్చేసరికి ఏంటి? శాంప్లింగ్ కాన్ఫిడెన్స్ నాకైతే తెలిసి నాకు అనిపిస్తుంది ఇది శాంప్లింగ్ ఎర్రర్. ఐ థింక్ ఇట్స్ శాంప్లింగ్ ఇంటెన్సిటీ. ది శాంప్లింగ్ ఇంటెన్సిటీ is the percentage of forest area of the population to be included in a sample. అంటే ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ తిప్పి అడిగాడు అంతేనండి. మీరు గమనిస్తే కనుక sampling intensity is the percentage of forest area included in the sample. Sampling intensity is the percentage of forest area of the population to be included in the sample. అంతే. Next one, forest inventory of 500 hectares of forest with 2.5% of sampling intensity will have 2.5 divided by 100 into 500. ఎంత వచ్చిందండి? 12.5 hectares. So 12.5 hectares is the sampling intensity, sampling area. In a forest population of 1000 hectare is subdivided on basis of site quality into 4 strata, with area of 300 hectare in first quality, 350 hectare in second quality, 200 hectare in third quality, 150 hectare in fourth quality. The sampling units are 0.1 hectare. Then for 0.5% sampling enta అని అడుగుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఏం చెప్దాం? 300 into 5/100. Is it true? I think just a minute.
under sampling units ఏమన్నాడు ఆర్ ఆఫ్ ది 0.1 hectare. సో ఫారెస్ట్ పాపులేషన్ దాంట్లోని 1000 డివైడెడ్ బై 0.1 అంటే ఎంత వచ్చింది, ఇట్స్ 10,000. ఓకే, ఇప్పుడు 10,000 యూనిట్స్ అనేవి వచ్చాయి. సో 5% శాంప్లింగ్ యూనిట్స్ అంటే ఎంత అయింది, 500 యూనిట్స్. ఓకే, సో ఈ 500 యూనిట్స్ ని ఇప్పుడు ఒక్కోదానికి మనం మెజర్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఏ మినిట్. సో 10,000 into 5/100 అంటే 500 యూనిట్స్. సో ఈ 500 యూనిట్స్ ఇప్పుడు 300 hectare డివైడెడ్ బై 100 hectares, 1000 hectares into 500 ఎంత వచ్చింది, 150. ఓకే, 350 డివైడెడ్ బై 1000 hectares into 500. ఓకే, 175. 200 divided by 1000 into 500, 100, and 150 divided by 1000 into 500, 75. So 150, 775, 100 and 75. The forest to be inventoried might consist of numerous compartments that could be considered as primary units in design. Some compartments may be selected in primary stage. There may be broken into lots, of which some would be selected and at the secondary stage. To be selected in the plots for volume measurement could be third stage of sampling. This kind of is called as a multi-stage sampling అంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్ లో చూస్తున్న శాంప్లింగ్స్ వచ్చేసరికి వాళ్ళు మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని అంటూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ వన్, టు ఎస్టిమేట్ వాల్యూమ్ ఆఫ్ స్టాండ్, నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆర్ యావరేజ్ హైట్ ఆర్ గర్త్ ఆర్ శాంపుల్. ద వాల్యూమ్ ఆఫ్ దిస్ ట్రీస్ ఈస్ టేకెన్ యాజ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ ద మీన్ వాల్యూమ్ of the trees in system. Such type of sampling is known as, it's a I think recognized type of sampling అనేది ఒకటి అంటారు, నాన్ రికగ్నైజ్డ్ టైప్ ఆఫ్ sampling అని అంటారు. సో 46th one is the second answer. Next one, in sample plot of 0.25 hectares, while viewing angle from wedge prism with basal area factor 2, the following results are obtained. Trees with overlapping images అంటే ఒక వెడ్జ్ ప్రిజం లో తీసుకున్నప్పుడు ట్రీ పైన ఎలా ఉంది, ఓవర్లాపింగ్ ఇమేజెస్ అంటే ఇక్కడ అనేది ట్రీ ఈ ప్రిజం లో ఇలా కనిపిస్తుంది, ఓవర్లాప్ అవుతుంది. ఇటువంటి వాటిని జీరో కౌంట్ అంటాం. ఓకే, సో జీరో కౌంట్ 8 ఉన్నాయి. సో 8 into 0 ప్లస్ trees with margins just touching. ఇటువంటి వచ్చేసరికి వెడ్జ్ ప్రిజం లో వచ్చేసరికి ఈ మార్జిన్ తో ఈ మార్జిన్ అనేది జస్ట్ టచ్ అవుతున్నాయి. ఇటువంటి వాటిని 0.5 కింద లెక్కేస్తూ ఉంటారు. సో ఓకే, సో దాన్ని బట్టి వీటిని 11 into ఇటువంటివి ఎన్ని ఉన్నాయి, కౌంట్ 11 ఉన్నాయి, 11 into 0.5 అంటే ఎంత అయింది, 5.5 అయ్యింది టోటల్ కౌంట్ వచ్చేసరికి. ఈ 5.5 ని మీరు 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, basal ఏరియా 2తో మల్టిప్లై చేసి ఇంటూ 0.25తో మల్టిప్లై చేయాలి. ఓకే, జస్ట్ మినిట్. ఐఎమ్ సారీ, వీడి క్యాలిక్యులేషన్ ప్రకారం దీన్ని 0 కింద కాదు, దీన్ని 1 కింద కౌంట్ చేస్తాం. సో వీటిని 1 కింద కౌంట్ చేద్దాం. జస్ట్ మినిట్, వీటిని 1 కింద కౌంట్ చేద్దాం. 8 into 1 plus 11 into 0.5. సారీ, జస్ట్ మినిట్, నేను తప్పు చెప్పాను మీకు. ఓవర్లాపింగ్ ట్రీస్ ని ఇక్కడ కౌంట్ తీసుకుంటున్నాడు వీడు. ఓకే, 8 into 1 plus 11 into 0.5. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ 8 plus 5.5 13.5 కింద వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, 13.5 into 2 into 0.25. ఓకే, సో ఏమవుతుంది, 13.5 into 2 into 1/4. ఓకే, సో 2/2 ఎంత వచ్చింది. బట్ వీడు ఇలా ఇస్తున్నాడు ఏంటి, యాక్చువల్గా అయితే 13.5 కింద ఆన్సర్ ఇచ్చాడు. బట్
అది ఎలా వచ్చిందని చూస్తాను ఒకసారి. 47th అనేది 27 కింద ఇచ్చాడు నేను మళ్ళీ. ఓకే ఓకే, ట్రేస్ విత్ మార్జిన్స్ జస్ట్ టచింగ్. ఎలా వచ్చింది ఇది వాడికి? ఐఎమ్ సారీ, జస్ట్ ఎ మినిట్. నేను చెప్పిన క్యాల్కులేషన్ అనేది ఇందాక ఉన్నాయి కూడా తప్పు వచ్చాయి. ప్లీజ్ అలౌ మీ టు కరెక్ట్. 1 minute. ఎక్స్క్యూజ్ మీ, సారీ కృష్ణ. సో వెడ్జ్ ప్రిజంలో చూసినప్పుడు ఎంట్రీస్ అన్నిటికీ కూడా కౌంట్ 1 అని అంటూ ఉంటాం. బార్డర్ లైన్ తో ఓవర్లాప్ అయిన ట్రీస్ అన్నిటికీ కూడా 0.5 కౌంట్ అంటాం. ఒకవేళ అవుట్ ట్రీస్ అయితే కనుక 0 ఇస్తాం. సో వీడేం చెప్తున్నాడు, ఓవర్లాపింగ్ అంటే ఎంట్రీస్ 1 బట్టి కౌంట్. సో 8 into 1 is equals to 8. సో ట్రీస్ విత్ మార్జిన్స్ జస్ట్ టచింగ్ వచ్చేసరికి అది బార్డర్ లైన్ తో మాప్ అవుతుంది ఇంటూ 11 into 0.5. సో ఇది 5.5. టోటల్ గా ఎంత అయింది, 8 + 5.5 అనేది 13.5 అయింది. సో 13.5 ట్రీస్. ఇప్పుడు వెడ్జ్ ప్రిజం ప్రకారం బేసల్ ఏరియా అనేది కనుక్కోవాలి అంటే కనుక ఈ కౌంట్ ఇంటూ బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ఆఫ్ ది వెడ్జ్ ప్రిజం అన్నది మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఆఫ్ వెడ్జ్ ప్రిజం. ఇక్కడ వాడు ఏరియా ఆఫ్ ది హెక్టర్ ఇచ్చాడు, అది మనకు అనవసరం. మనం ఏం చేయాలి, కౌంట్ ఎన్ని వచ్చాయి, 13.5 వచ్చాయి. బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ఎంత వెడ్జ్ ప్రిజం కి 2. సో 27 మీటర్ స్క్వేర్ పర్ హెక్టర్ అన్నది దాన్ని వచ్చేస్తుంది. సారీ 27 బేసల్ ఏరియా కదా, బేసల్ ఏరియా అంటే 27 మీటర్ స్క్వేర్. సో సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. హూ ప్రపోజ్డ్ ది పాయింట్ శాంప్లింగ్. ఇది వచ్చేసరికి దీనికి వచ్చేసరికి వాల్టర్ బిల్ట్రిచ్ అనే ఆయన ప్రపోజ్ చేశారు మెయిన్ గా కూడా ఈ పాయింట్ శాంప్లింగ్ అనేది. సో ఈ శాంప్లింగ్ ఏంటి, దీని గురించి మనం తర్వాత మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో వాల్టర్ బిల్ట్రిచ్ అనే వాళ్ళు శాంప్లింగ్ ప్రపోజ్ చేశారు. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు బేసల్ ఏరియా మెజర్ ది బేసల్ ఏరియా ఆఫ్ క్రాప్. ఇవన్నీ కూడా స్లోప్ లేదా హైట్ వీటికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్పీకల్ రెలోస్కోప్ మాత్రమే బేసల్ ఏరియాకు ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, basal area of the crop. Okay, so the increment of the tree or the crop puts on a single year is known as single year లో అంటే కరెంట్ ఇయర్ లో ఎంత అన్నది చూస్తే కనుక కరెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అండి. ఇది కరెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇది. ఓకే, విట్ ఈస్ ది ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ది ఇంక్రిమెంట్ ఆఫ్ ట్రీస్. It is the third option. The increase in girth, diameter, basal area, height, volume, quality, price or value of trees are crops during given period. What is the relationship between CAI and MAI by the optimal felling of the tree? CAI అనేది MAI అయితే ఈక్వల్ అయి ఉండాలి, అప్పుడే ఆప్టిమల్ ఫెల్లింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో CAI and MAI are equal. Which is the era of the culmination of MAI? Culmination of MAI అనేది ఎప్పుడు అంటే కనుక when CAI begins to fall to such an extent that it is equal to the average of the entire life of the stand. అదా లేకపోతే when CAI is equals to MAI. when CAI is equals to MAI అన్నది కరెక్ట్ ఆన్సర్ అండి దీంట్లో. ఓకే, కల్మినేషన్ అంటే పీక్ అని అర్థం. సో మనం చెప్తే కనుక ఎప్పుడు పీక్ అవుతుంది, CAI ఈక్వల్స్ టు MAI జస్ట్ అలా ఉండగా పీక్ అవుతుంది. A time come in the life of a tree or the stand where there will be no growth at all. At that time CAI will be 0 అండి, 0 ఉంటుంది, ఇంకా ఎదగదు అప్పుడు 54 అనేది. So there will be no growth. The mean annual increment is calculated as total volume of the tree divided by the total age. The Pressler's calculated increment percentage by simple interest rate on the means of two diameters is, suppose D అనేది dia in past, dia in last year అనుకున్నాం. ఓకే, సో D అనేది dia in current year అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం చేశాడు, ప్రెస్లర్స్ వాడు D మైనస్ D డివైడెడ్ బై N ఇంటూ D ప్లస్ D బై 2. N అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ అండి, నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి దీంట్లోని. ఓకే, ఇది పర్సంటేజ్ అంటున్నాడు వాడు, సో ఇంటూ 100 చేయండి. సో ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ D డివైడెడ్ బై N ఇంటూ D ప్లస్ D
into 200. ఇది అసలైన ఫార్ములా, బట్ ఫార్ములా ఆప్షన్స్ లో మెన్షన్ చేయడం జరగలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? MAI, whether in a tree or in a stand, is the expression of the average yearly response in the past to the growth factors. The CAI is the actual response of a tree or stand in any 1 year to growth factors. The CAI is uniform throughout the life of the stand tree. ఇది కరెక్ట్ కాదు, థర్డ్ అనేది తప్పు. The MAI continues rise towards maximum even after the CAI has started falling. Only up to certain point, after that it also continues to fall. సో మనం చూసుకుంటే కనుక 57th దాంట్లో వచ్చేసరికి 1 and 2 and 4 are true, and whereas the third one is the absolute false. యాక్చువల్గా ఫోర్త్ కూడా డౌటే. సో 1 and 2 and 4 are true. Okay. A tabular statement which summarizes on an acre or the other unit area basis all the essential data relating to the development of fully stocked or regularly thinned even age crop at periodic intervals covering the greater parts of useful yield table అండి. Okay, so that is called as the yield table. A yield table in which parameters have been given only for one grade of thinning is known as అన్నది it's a single yield table. Volume table are based on which parameters? Tree girth and height అండి. So 60th one is the third one. And what is the primary purpose of yield table? It's to estimate the timber volume over time. Okay, so 61 is the first answer. Okay, and next one, yield from even aged crop incorporates volume of stem timber and the small wood. ఈ రెండు కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇంకా ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్ మనకి? అయిపోవచ్చిందండి, ఇంకా అయిపోవచ్చింది. పెట్టండి. The triaxial compression test is performed to determine the shear strength parameter of the soil అండి. వైకట్ apparatus వచ్చేసరికి సెట్టింగ్ టైమ్ సిమెంట్ వచ్చేసరికి the which layer of the forest or distributes the weight of traffic in to the formation వచ్చేసరికి ఇది బేస్ కోర్స్ అని అంటూ ఉంటారండి. 65th I think it's the third option, the base course. The rise of the center of the road above its edges is known as camber అంటారండి. The ideal gradient for a forest road should be around 1:15 అంటూ ఉంటారండి. బట్ let us see, no, it's 1:20 అన్నాడు. ఫారెస్ట్ రోడ్ అనేది 1:20 చెప్పాడు. ఫర్ ఫారెస్ట్ రోడ్ అంటున్నాడండి, నాట్ నార్మల్ రోడ్. ఫారెస్ట్ రోడ్ 1:20. What is the purpose of head walls in the culverts is to support the road embankment and prevent the erosion అండి. 68 is the third option. Okay, and next one, the equipment required for chain surveying are the chain, arrows, tape, offset rod, plumb bob, ranging rod. ఇవన్నీ కూడా కావాల్సి వస్తూ ఉంటాయండి. సో సెకండ్ వన్ is the right answer. And what is the tie line used in this chain surveying method to check accuracy and look at details అండి. How long is Gunter's chain? It is 66 feet. What is the cross staff used in for chain surveying వచ్చేసరికి? It's to set the perpendicular offsets. ఓకే, దాన్ని బట్టి ఆఫ్సెట్స్ అనేవి పర్పెండిక్యులర్ గా సెట్ చేయడం కోసం పెడుతూ ఉంటారు. ప్రైమరీ పర్పస్ ఆఫ్ డంప్ లెవెల్ వచ్చేసరికి డిటర్మైన్ ది ఎలివేషన్స్ అండ్ ది లెవెలింగ్ సర్ఫేస్. డంప్ లెవెల్ ఎప్పుడు కూడా ఎలివేషన్స్ లెవెలింగ్ సర్ఫేసెస్ కి మాత్రమే, కానీ అది ఏమి మనకి యాంగిల్స్ అది ఇవ్వదు ఎప్పుడు కూడా. సర్వేస్ అండర్టేకెన్ టు డిఫైన్ రికార్డ్ ద బౌండరీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లెజిస్లేటివ్ ఏరియా ఇస్ నోన్ యాజ్ ఇట్స్ cadastral surveying అని అంటూ ఉంటారు నాకు తెలిసి. ఎస్, ఇట్స్ a cadastral survey. ది యాంగిల్ బిట్వీన్ ది మ్యాగ్నెటిక్ అండ్ ట్రూ మెరిడియన్ ఈజ్ నోన్ యాజ్ డెక్లినేషన్ అండి, అది డెక్లినేషన్ అంటారు. A whole circle bearing measurement is always measured counterclockwise from north అండి. What is the function of sight when? It is for the align the compass with the object for bearing measurement. So 77th fourth option అండి. And what is this? The map scale refers to the ratio between distances on map and actual distances on the ground. Okay, and representative factor of map shows means the distance of 2500 feet or inch will be represented by 1 feet or something. దాని ఉద్దేశం.
The width of a river measured on the ground is 50 meters. How will it be indicated on a map of scale 1:50,000? సో ఎంత అవుతుంది అంటే కనుక 50 meters డివైడెడ్ బై 50,000. ఓకేనండి, సారీ 50,000 పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది 5/5000, 1/1000 మీటర్స్. 1 మీటర్ అంటే ఎంత అండి, 1000 mm కదా. సో 1 mm తో సమానం. సో 4th one is the right option. 88th అనేది 4th option. ఓకే, సో నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. The plane table of surveying it represents it requires drawing board, allocated sheet of drawing paper. Plane table surveying consists of drawing board, allocated and sheet of paper. The instrument used for enlargement or representative of the is called as the pantograph అండి. ప్యాంటోగ్రాఫ్ అది ఎన్లార్జ్మెంట్ కానీ రిడక్షన్ కానీ ఉపయోగిస్తూ ఉంటారు. 83rd దాన్ని ప్యాంటోగ్రాఫ్ అనేది. సిమిలర్ ట్రయాంగిల్స్ దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఇట్ బేసికలీ వర్క్స్ ఆన్ ది similar triangles approach. Calculate the quantity of the plants required raising a 10 hectare plantation in this 2.5 by 2.5. So 1 hectare into 1000 square meters. Okay, divided by 2.5 into 2.5 ఎంత వస్తుంది? So it's 10 into 1000 into 100 by 25 into 25. Okay, so ఇది చూస్తే కనుక 1600 వస్తుంది ఆన్సర్. సారీ, ఇదొక 100 ఇదొక 100 అంతే కదా. మరి ఇంకేముంది దీంట్లో? 20,000 వాళ్ళు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఉంటారు. బట్ ఇట్స్ 1600 అండి మెయిన్గా వచ్చేసరికి దాంట్లోని. I think it's only 1600. ఎంతమంది ఉంటుంది నాకు తెలిసి. Yeah, it's 1600. Next one, the number of plants required for 1 hectare plantations in which 1000 divided by 4 and 2500. 1 hectare అంటే 10,000 meter square అనుకుంటా, అక్కడ తప్పు చేశాను నేను. సో 10,000 meter square కాబట్టి ఇంతే. 1 hectare is the 10,000 meter square. Let me check 1 hectare అనేది 10,000 meter square కాదా అనేది. ఎస్, రైట్ అండి. 1 hectare అనేది 10,000 meter square. సో 10,000 meter square divided by 4 అంటే ఎంత అయిందండి? 2500 అయింది. సారీ, 2500. సో సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. జస్ట్ a minute. So 85th, second one. 86. Calculate spacing of the rows in which the plants are 2.5% apart and has 1000 plants. So 1000 plants అంటున్నాడు ఒక హెక్టార్ లోని. సో 10,000 meter square by 2.5 into x is equals to 1000 plants. ఓకేనండి. సో 3 కొట్టిపోయి 10 is equals to 2.5, x equals to 100 by 25, 4 meters. సో ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆప్షన్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే నాకు ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. జై హింద్.